KBR News ki swagatam. A very warm welcome. I would also like to thank all the entrepreneurs, chartered accountants who are all here, company secretaries who have made time to be here and attend this SME IPO awareness seminar organized by the National Stock Exchange. The dignitaries on the dais require no introduction. All of you know your MP, you know the MP from the other side of the river. But Krishna was leading the entire textile association, coming and meeting me multiple times. So my only advice to them is, as a state we will help you, we will support you, but reduce your dependency on the state. That is where whenever I met Krishna in Delhi, we would have series of discussion on how can entrepreneurs of Andhra Pradesh sort of use the government as a springboard, but then use market access and various other opportunities to thrive. And that is how this seminar started off. MSMEs గురించి మాట్లాడే ముందల నా యువగలం పాదయాత్ర గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీ అందరు తెలుసు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను, 226 రోజులు. దాంట్లో విజయవాడలో నడిచింది నేను మర్చిపోలేను. ఎందుకంటే జనరల్గా 6:30-7 పూర్తి చేయాలంటే మీరందరూ రోడ్డుపైకి వచ్చి నన్ను 4 వరకు నడిపించారు పొద్దున. సో ఎప్పుడు మర్చిపోలేను. కానీ ప్రధానంగా పాదయాత్రలో మనం ప్రజలతో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కొన్ని ఇంటరాక్షన్స్ జీవితాంతం మనతో ఉండిపోతాయి. దాంట్లో ఒకటి పెనుగొండ నియోజకవర్గంలో జరిగిన ఇంటరాక్షన్. మీ అందరు తెలుసు కియా మోటార్స్ పెనుగొండ నియోజకవర్గంలో ఉంది. సో కియా ముందల సెల్ఫీ దిగేదానికి నా చేత 23 కిలోమీటర్లు హైవే పైన నడిపించారు మా వాళ్ళు. నేను అనుకున్నా హైవేలు ఇంకేముంది, ఇంకా నడుస్తామే కదా, 23 కిలోమీటర్లు కళ్ళు మూసుకుని నడవాలి, ఇప్పుడు ఇంకా ఆప్షన్ లేదు, మంచి ఎండల్లో నడుస్తున్నాం. కానీ అక్కడ నేను చూశాను హైవే పైన ఒకటి తర్వాత ఒకటి యాన్సిలరీ యూనిట్స్ ఆఫ్ కియా ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా ఒక ఎగ్జిట్ దిగే సమయానికి ఇమీడియట్గా ఆ యాన్సిలరీలో పనిచేసే వాళ్ళందరూ వచ్చి నన్ను కలిశారు. దాంట్లో ఒక చెల్లి పద్మావతి నన్ను కలిసింది. ఆ చెల్లమ్మ ఒక యాన్సిలరీ యూనిట్లో పనిచేస్తుంది. ఆమె వచ్చి, సార్ మీతో నడవాలనుకుంటున్నా, నా జీవిత ప్రయాణం మీకు చెప్పాలనుకుంటున్నాను, రా తల్లి, ఎవరు మిగలలేదు, మీరని నడుస్తున్నారు నాతో అని చెప్పి కలిసికట్టుగా నడిచాం. అప్పుడు ఆమె చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్ స్టార్ట్ చేశారు, కియానే కాదు అనుబంధ సంస్థలన్నీ తీసుకొచ్చారు, అనుబంధ సంస్థలు ఒక దాంట్లో పనిచేస్తున్నాను, నేను ఈరోజు నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని ఆ చెల్లమ్మ చెప్పింది. అప్పుడు ఆ చెల్లమ్మని అడిగా, ఈ ఉద్యోగం ముందల ఏం చేసేవాళ్ళు తల్లి అంటే, ఇల్లు చూసుకునేవాడిని, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నానని చెప్పింది. అంటే పవర్ ఆఫ్ ఎంపవర్మెంట్, పవర్ ఆఫ్ ద ఫస్ట్ జాబ్. ఐ సా ఇట్ ఇన్ అవర్ ఐస్. సో అప్పుడు మేము నిర్ణయించుకున్నాం, ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఉద్యోగాలు కల్పిస్తాం. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6లో తొలి హామీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తామని ఒక సింగిల్ ఎజెండాతో వేదిక మీద ఎంపీలు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, అందరం ఒక సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తున్నాం. గడిచిన 23 నెలలు మీరు అందరు చూశారు, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మేము అందరం కలిసికట్టుగా రిస్టోర్ చేస్తాం జరిగింది.